మాట్లాడకూడదు. మీరు ఇలా మాట్లాడటం వల్ల టైం వేస్ట్ అవుతుంది. వేణుగోపాల్ గారు కొంచెం సమయం పాటించండి. ఇప్పుడు సభా మర్యాదగా మేము ఇచ్చే వరకు కూడా మీరు ఆగకపోతే ఎలా, ఇచ్చిన తర్వాత పోనీ మాట్లాడొచ్చు కదా. ఎస్ మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇస్తారు మీకు. మోహన్ రెడ్డి గారు ఓకే మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. వేణుగోపాల్ గారు చెప్పండి. ఇప్పుడు మీరు ఎస్ రాలేదు. ఓకే రైట్, మళ్ళీ మాట్లాడదాం. టైం వేస్ట్ అవుతుంది. వందే భారత్ లాగా ఆ పక్క ఈ పక్క తిరుగుతా ఉన్నారు. ఆ వందే భారత సూపర్ స్ట్రైన్ ఫ్లైట్ రాకెట్ అవన్నీ మళ్ళా మాట్లాడదాం. సమయం వేస్ట్ అవుతుంది. రైట్ మోహన్ రెడ్డి గారు ఆగండి కాసేపు. వేణుగోపాల్ గారు టాపిక్ మీదకి వచ్చాయండి. వేణుగోపాల్ గారు మీ దగ్గర ఒక బైట్ ప్లే అవుతుంది. బైట్ ప్లే అయ్యాక వేణుగోపాల్ గారు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు బైట్ ప్లే చేయండి. కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి దాదాపుగా 2 సంవత్సరాలు కన్ను మూసుకుంటూ అయిపోయింది. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి. 3వది ఇప్పుడు ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలిండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకం అవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. పాదయాత్ర మొదలు పెట్టేస్తున్నాం, తర్వాత ప్రజలతోనే మమేకమవుతాం అని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో, ముందుగా మరి షర్మిల గారు రియాక్ట్ అయిన విధానాన్ని మీరు చూసే ఉంటారు. ఎలా చూస్తారు మీరు వేణు గారు? సార్, మీకు పాల్గొంటున్న రాజకీయ పార్టీ నాయకుడికి, అదేవిధంగా అమ్మా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. విశ్వనాథ్ గారు, ఈరోజు షర్మిల గారు నిన్న ప్రెస్ మీట్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది. అధికారం ఉండేటప్పుడు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రజల సమస్య ఏందని తెలుసుకోకుండా సంక్రాంతికి వస్తాను రచ్చబండ, దీపావళికి వస్తాను రచ్చబండ కార్యక్రమం చెప్పుకుంటూ 5 సంవత్సరాలు కాలం గడిపేసి లాస్ట్ చివరిలో సిద్ధం సభలు అంటూ వేల మందిని ఆ ప్రభుత్వ నిధుల్ని ఖర్చు పెడుతూ ఆర్టీసీ బస్సుల్లో జనాలు కూలించుకుని, అదే విధంగా చంద్రబాబు నాయుడు బొమ్మలు, లోకేష్ బొమ్మలు ఏదైతే డాన్స్ తయారు చేసి ఆ డాన్స్ ని ప్రజల చేత గుర్తిస్తూ అనేక కార్యక్రమాలు చేసేవే కానీ ఈ ఎందుకు అధికారం స్పష్టంగా అడిగింది. ఆ అధికారం ఏదైతే ఇబ్రహీం లింకన్ కూడా ఆయన రచయిత రాసుకోవడం, ఏ పవర్ ఉండేటప్పుడు ఏదైతే మనిషి యొక్క వ్యక్తిత్వం తెలుస్తుంది, ఆ పవర్ అనేది నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేశావు, ఆ పవర్ ని దుర్వినియోగం చేశావు. ఏదైతే జలయజ్ఞం రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారో ఆ జలయజ్ఞాన్ని కంటిన్యూ చేయలేకపోతేవి, మద్య నిషేధాన్ని కల్తీ మద్యాన్ని చేసి అమితివి. అదే విధంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులంతా కల్తీ మద్యంలో జైల్లో ఉండడం జరుగుతా ఉంది. అదే విధంగా రుచికొండని ఏ విధంగా ప్రకృతికి సిద్ధంగా ఉన్న దీన్ని నాశనం చేశారు ఇవన్నీ. అదే విధంగా ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అవినీతి, జరిగిన అక్రమాలు, మైన్స్, ఇసుక, ఇలాంటి రకరకాల అవినీతి, భూమి ప్రభుత్వ భూములు కబ్జాలు, దేవాదాయ భూముల కబ్జాలు, అడవి భూముల కబ్జాలు, ఇవన్నీ చేస్తూ ఎమ్మెల్యేలు అరాచకాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోన్నాడు. కానీ ఆ రోజు ఏ రోజైనా సరే బయటకు వచ్చి ప్రజల్లో ఏం జరుగుతా ఉంది, అక్కడ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే యొక్క ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, ఏం అవినీతి జరుగుతా ఉంది, ఎక్కడా కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కనపడలేదు. మళ్ళీ ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి ఇంకొక 1.5 సంవత్సరం తర్వాత నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి, ఏ విధంగా ప్రజలు ఏ విధంగా అధికారం వచ్చి, ఆ అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు మొండి చేసి చూపించావు, ఏ విధంగా కార్యకర్తలకి నాయకులకి మొండి చేసి చూపించావు, అదే విధంగా సొంత చెల్లికి తల్లికి ఏ విధంగా మొండి చేసి చూపించావు చూసాము. అదే స్పష్టంగా చెప్తుంది. ఆమెని జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులో 16 నెలలు జైల్లో ఉంటే షర్మిలమ్మ ఆ పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీని బతికించడానికి అనేక ప్రోగ్రాంలు చేసి, పాదయాత్రలు చేసి, అన్నని బయట తీసుకొని వచ్చి, ఆ బయట తీసుకొచ్చిన తర్వాత ప్రతిపక్షం పాత్రకి ఆ ముఖ్య పాత్ర వహించి 67 సీట్లు వస్తే ఆ 67 సీట్లకు 151 సీట్లు వచ్చేటట్టుగా అందరూ
తల్లి చెల్లి అందరూ ప్రయత్నం చేస్తే ఆ 150 సీట్లు తర్వాత 6 నెలల తర్వాత చెల్లికి అపాయింట్మెంట్ ఇల్లని చెప్పేసి చెల్లి కొన్ని ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. నాకు 6 నెలల తర్వాత అన్నను కలవాలంటే కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అపాయింట్మెంట్ దొరికిన పరిస్థితిలో ఏమున్నా అంటే దీనికన్నా దిగజారి కార్యక్రమం ఇంకేమన్నా ఉందా? ఇలాంటి అన్న ఎక్కడన్నా ఉంటాడా? మా రాజకీయ జీవితాన్ని నాశనం చేసినాడు, మా ఆస్తులన్నీ తీసుకున్నాడు. మళ్ళీ ఈ రోజు రాష్ట్ర ప్రజల్లో మహిళలకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే నేను ముందుంటానంటాడు, వాళ్ళ కోసం పోరాటం చేస్తానంటాడు. రాష్ట్రం 2 రాష్ట్రాలు తిరిగిన, తెలంగాణలో తిరిగినా ఏపీలో తిరిగినా 2 రాష్ట్రాలు నాకు అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవ్వరూ పట్టించుకోలేదు. చివరికి నేనే పార్టీ పెట్టుకొని నేనే పోరాటం చేస్తున్నా మా అన్న పేరని చెప్పేసి అనేక ఇంటర్వ్యూలు చెప్పారు. ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల గురించి మహిళల హక్కుల గురించి మాట్లాడతా అంటే రాష్ట్రంలో ప్రజలు నవ్విపోతున్నారు. అది తెలుసుకోవాలి ముందు వైఎస్ఆర్సీపీ నాయకులు. అది వదిలేసి ఏదో మనం చెప్పేదంతా రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. ఆల్రెడీ మనకు ఒక ప్రతిపక్షం ఇచ్చారు, ఒకసారి అధికారం ఇచ్చారు, ఈసారి మళ్ళీ అధికారం ఇస్తే అందరూ పోసుకుంటా వెళ్ళిపోతాము. రప్ప సినిమా డైలాగే కదా. ఒకటి చెప్పండి ఇప్పుడు షర్మిల గారు ఏవైతే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడారో దానికి ఒక్క సమాధానమైన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారటారా? ఎందుకంటే మైక్ ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మైక్ ముందుకు వచ్చి ఆయన తిడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని ఆయన డైరెక్ట్ ఏకవచనం కూడా మాట్లాడుతుంటారు. డైరెక్ట్గా ఆయన కౌంటర్ చేస్తూ ఉంటారు. కానీ షర్మిల గారి విషయంలో మాత్రం చెల్లెలని కొంత సాఫ్ట్ కార్నర్ ఉందంటారా? మాట్లాడగలరంటారా? అసలు షర్మిల గారు ఇచ్చిన కౌంటర్కి ఆయన దగ్గర సమాధానం వస్తుందంటారా మీరు? సార్, ముందు ఎవరైనా ఇంట గెలిచి రచ్చగట్టాలి అనేది ఒక సామెత ఉంది. ఫస్ట్ ఇంట్లో కొంత బాబాయిని హత్య జరిగితే దానికి దిక్కిన ఆ రోజు చంద్రబాబు నాయుడు పైన నప్పం వేసేసాడు, అధికారం తెచ్చుకున్నాడు. అధికారం వచ్చిన తర్వాత ఏదైతే హత్యని సరైన నిందులు పట్టుకొని వాళ్ళు శిక్షించి వాళ్ళని జైల్లో పెట్టాడా అంటే దాని సిబిఐ నుంచి కేసు బయట తీసేదానికి అనేక ప్రయత్నాలు చేశాడు. వాళ్ళ చెల్లి అడ్డుకోవడం జరిగింది. అలాంటి కార్యక్రమంలో అదే విధంగా షర్మిలమ్మ గారు దాని ఒక మాట మాట్లాడినాడు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి క్రిమినల్ బయట పెడతారు. ఆమె జగన్ చేసిన దుర్మార్గాలన్నీ బయట పెడతారు. కుటుంబానికి రాజకీయంగా రాష్ట్ర ప్రజలకు చేసిన అన్యాయాలంతా బయట పెడతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారిని నోరెత్తు కూడా మాట్లాడలేడు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ విమర్శించుకుంటా ఉంటాడే గాని షర్మిలమ్మ జోలికి కానీ పోయాడనుకో ఆమె తాట తీయేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఏమేమి అన్యాయాలు, ఏమేమి అక్రమాలు, ఏమేమి దుర్మార్గాలు, ఎలా అవినీతిగా సంపాదించింది మొత్తం ఎండగట్టేస్తారు షర్మిలమ్మ. అందుకని షర్మిలమ్మ జోలికి పోడు. ఆమె ఇచ్చిన తిరిగి రిప్లై ఇవ్వడు. ఇప్పటి వరకు చూస్తున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కానీ షర్మిలమ్మ గారికి రిప్లై ఇచ్చిందే లేదు. ఎన్నికల్లో అంత దుమ్మెత్తిపోయింది. ఇలా కూడా అనుకోవచ్చు కదా చెల్లెల మీద ఉన్న ప్రేమతో చెల్లెల్ని గౌరవించడానికి మీడియా ముందుకు వచ్చి మన కుటుంబంలో ఉన్న బాధల్ని ఎందుకులే చెప్పుకోవడం అని మౌనంగా ఉండొచ్చుగా, మౌనమునిలాగా. చెల్లెళ్ళ పైన ప్రేమ ఉంటే చెల్లెలు 4 గోళ్ల మధ్య పిలుచుకొని చెల్లెలకి ఏమి అన్యాయం జరిగిందో ఆ అన్యాయానికి న్యాయం చేయాలి. ఓకే, రాజకీయంగా అన్యాయం జరిగింది అని చెప్పి రాష్ట్ర